జై హో. అంబర చుంబిత సంబరాలు వన మహోత్సవాలు. జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు వన సమారాధనలు అవసరమే. కానీ ఆశయాలకి ఆచరణకి పొంతన లేకపోతేనే కష్టం. మొక్కలు నాటండని పిలుపునిచ్చే నేతలు వాటిని ప్లాస్టిక్ కుండీలలో పంచటాన్ని ఆక్షేపిస్తున్నారు మంగళూరులో పర్యావరణ హితకారిణి డాక్టర్ మీరా. ప్లాస్టిక్ కుండీలు, కుండలకు ప్రత్యామ్నాయంగా ఆమె కొన్ని ఆవిష్కారాలను ముందుకు తీసుకువచ్చారు. మొక్కలు నాటండని గొంతు చించుకుని అరుస్తుంటారు నేతలు. కానీ వారే ఆ మొక్కల్ని ప్లాస్టిక్ కుండీల్లో, సంచుల్లో ఉంచి పంపిణీ చేస్తుంటారు. ఆచరణలో కనపడని ఆదర్శాలు పర్యావరణానికి చేటు తెస్తున్న ఇలాంటి పరిస్థితులు మంగళూరులో సామాజిక హిత వ్యాపారవేత్త డాక్టర్ మీరాకు ఆందోళన కలిగించాయి. పొరుగు రాష్ట్రం కేరళ, కర్ణాటకల్లో కొబ్బరి పీచు వినియోగించరు. ప్రజలు పర్యావరణ హిత వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆమె తన సోదరి నైనారావుతో కలిసి 2022లో సంజీవని ఉద్యాన ఉత్పత్తులు అనే సంస్థను ప్రారంభించారు. వృధాగా పారవేసే కొబ్బరి పీచుతో మొక్కల కుండీల తయారీ ఈ సంస్థ ఉద్దేశం. ప్లాస్టిక్ వ్యర్థాలను బాగా తగ్గించాలన్నది ధ్యేయం. నేను డాక్టర్ మీరా. మాది మంగళూరు. ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. నేనిక్కడ 2022లో చిన్న అంకుర పరిశ్రమ నెలకొల్పాను. కొబ్బరి పీచుతో పర్యావరణ హిత కుండీలు, వస్తువులను తయారు చేస్తున్నాం. ఇక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ. నాకు గార్డెనింగ్ ఇష్టం. మంగళూరు వారికి బాల్కనీ, కిచెన్ గార్డెనింగ్ తో అనుబంధం ఎక్కువ. ఇందుకోసం అంతా ప్లాస్టిక్ కుండీలు, సంచులు వాడటం నన్ను ఆందోళనకు గురిచేసింది. వాటి స్థానంలో పర్యావరణ హిత వస్తువులను తేవాలని అనిపించింది. ఈ క్రమంలో 2022 ఆగస్టు 25న నేను నా సోదరి కలిసి కొబ్బరి కుండీల తయారీ వ్యాపారం ప్రారంభించాం. హైదరాబాద్ నుంచి తెప్పించిన హైడ్రాలిక్ యంత్రంతో కన్నూరు దగ్గర సంస్థ కొబ్బరి పీచు కుండీల తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. కుండీలు, బాల్కనీలో వేలాడే బుట్టలు ఉత్పత్తవుతున్నాయి. కేరళ నుంచి ముడి కొబ్బరికాయలను సేకరించి వివిధ ఆకృతుల్లో బుట్టలు తయారీకి వాడుతున్నారు. నగర ప్రాంత ప్రజలు ఈ ఉత్పత్తులను ఆదరిస్తూ ఉంటే తీర ప్రాంతం వారికి అవగాహన లేకపోవడంతో డాక్టర్ మీరాలో పట్టుదల పెరిగింది. అందుకే ఈ ఉత్పత్తి కేంద్రాన్ని పెట్టారు. వీటి వినియోగం పెరిగేలా జనచేతనకు కృషి చేస్తున్నారు. ఈ కుండీలను 2 అచ్చుల హైడ్రాలిక్ యంత్రం సాయంతో చేస్తున్నాం. పీచుతో కోరుకున్న ఆకృతిలో తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం 4 రకాల వస్తువుల్ని తయారు చేస్తున్నాం. వీటి ఉత్పత్తికి కాయిర్ ఫైబర్ షీటు, లేటెక్స్ రబ్బరు అవసరం. వీటి తయారీలో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాం. కాయిర్ షీట్లను అవసరమైన పరిమాణంలో కత్తిరించడం, రబ్బర్ చెట్టు పాలను పిచికారీ చేసి తగిన ఉష్ణోగ్రత దగ్గర యంత్రంలో ఉంచుతాం. కొబ్బరి పీచు కుండీలు వస్తువులతో ప్రత్యక్ష ప్రయోజనాలున్నాయి. నీటిని పీల్చి ఎక్కువ సమయం తేమగా ఉంచుతాయి. బాల్కనీలు, ఇంట్లో పెంచే మొక్కలకు ఇవి అనువుగా ఉంటాయి. ట్రేల్లో ఒదిగిపోతాయి. 2 ఏళ్లు మన్నికగా ఉంటాయి. కాకపోతే నేరుగా వర్షంలో తడవకుండా చూడాలి. నవీన తోట పనుల్లో వాడకానికి అనువైనవి. మొదటగా నేను చెప్పేదేమిటంటే, ఇవి పూర్తిగా మట్టిలో కలిసిపోయే వస్తువులు. వీటితో మొక్కలు నాటడం బహుతేలిక. ప్లాస్టిక్, మట్టి కుండీల కంటే తేలిగ్గా ఉంటాయి. కుండీ సహా మొక్కలు నేరుగా భూమిలో నాటవచ్చు. కొబ్బరి కుండీని తొలగించనక్కర్లేదు. అది సహజంగానే భూమిలో కలిసిపోతుంది. రోజూ నీళ్లు పోయవచ్చు. కొద్ది నీళ్లే సరిపోతాయి. మొక్క వేళ్లను కత్తిరించవచ్చు. ప్లాస్టిక్ కుండీలా కాకుండా ఈ కొబ్బరి కుండీలలో మొక్కల వేళ్లకు గాలి ప్రసరిస్తుంది. కేవలం కొబ్బరి కుండీల తయారీకే పరిమితం కాలేదు. సంజీవని సంస్థ తమ ప్రాంగణంలో ఉత్పత్తి చేసిన ఎరువును కుండీల్లో ఉంచి అందజేస్తోంది. మొక్కలు ఆరోగ్యకరంగా ఎదిగేందుకు ఈ ఎరువు తోడ్పడుతుంది. అలాంటి కుండీల్లో వేలాడదీసే కుండీలు ఉన్నాయి. తీగలు, అలోవెరాగా అందరికీ తెలిసిన కలబందను పెంచేందుకు వీలుగా వివిధ ఆకృతుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. మొక్కల పెంపకంలో ప్లాస్టిక్ ప్రమేయాన్ని నిరోధించడమే మా లక్ష్యం. నర్సరీలు, తోట పని చేసేవారు ప్లాస్టిక్ కుండీలను ఉపయోగిస్తుంటారు. సుస్థిరత కోసం మేము 4 అంగుళాల కొబ్బరి పీచు కుండలను పంపిణీ చేస్తాం. కూరగాయలు లేదా పండ్ల విత్తనాలు వేసి అవి మొలిచాక వీటిని పంపిణీ చేస్తాం. మంగళూరులో వర్షాకాలంలో వన మహోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ మహోత్సవం మొక్కల పెంపకానికి గొప్ప ప్రోత్సాహకం. ఇలాంటి చోట్ల మేము ప్లాస్టిక్ వ్యర్థాల నిరోధానికి, మొక్కలు నాటేందుకు అనువైన కొబ్బరి కుండీలను పంపిణీ చేస్తాం. చిన్ని వనమూలికలు, పుష్పజాతి మొక్కలు, గాలిలో ప్రాణవాయువు పెంచే తరహా మొక్కలు, మనీ ప్లాంట్స్ లాంటివి పెంచడానికి వీలుగా పర్యావరణ హితంగా ఉంటాయి.
కొబ్బరి కుండీలో మొక్కలకు గాలి అందుతుంది, తేమ ఉంటుంది. ఇందుకు అనువైన కుండీలను డాక్టర్ మీరా పంపిణీ చేస్తారు. మంగళూరులో వానాకాలంలో నిర్వహించే వన మహోత్సవం మొక్కల పెంపకానికి ఒక వేదిక. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలకు తావు లేకుండా సంజీవని సంస్థ కొబ్బరి కుండీలను భారీగా పంపిణీ చేస్తోంది. వ్యాపార విస్తరణ మా ప్రణాళికలో భాగమే. ప్రస్తుతం మేము 4 రకాల కుండీలను తయారు చేస్తున్నాం. కానీ అనుకూలంగా ఉండేవే తయారు చేస్తున్నాం. అవి వేలాడేవి, గ్రిల్తో ఉండేవి, టేబుల్ టాప్ కుండీలు. కర్మాగారాన్ని విస్తరించి వినియోగదారులు కోరినవి చేసివ్వాలని మా లక్ష్యం. మహిళా పాలిటెక్నిక్ సంస్థలతో కలిసి పనిచేయాలన్నది మా కోరిక. తద్వారా విద్యార్థులను భాగస్వాములుగా చేసినట్లవుతుంది. డాక్టర్ మీరా తీసుకున్న చొరవ వల్ల ప్లాస్టిక్ కుండీలకు ప్రత్యామ్నాయం వచ్చింది. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉద్యోగావకాశాల కల్పనకు దోహదం చేస్తోంది. రవాణా వల్ల వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశాలను ముందుకు తీసుకొచ్చింది. సంజీవని ఉద్యానవన ఉత్పత్తులు నిత్య జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో సంస్థ ఉత్పత్తులే చక్కని నిదర్శనం. అంకిత భావంతో చేస్తున్న ఆవిష్కరణలు నేలతల్లిని 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచేందుకు మార్గం సుగమం చేస్తున్నాయి. సుస్థిర లక్ష్య సాధనకు ప్రోత్సహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాం. కృషిరంగ, ఎయిర్ ఇండియా సంస్థలతో అవగాహన కల్పించే ప్రచారాల్లో భాగస్వాములమయ్యాం. మా కొబ్బరి కుండీల సమాచారాన్ని వారితో పంచుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన ఆవశ్యకతను విద్యార్థులకు బోధించేందుకు స్కూళ్లకు వెళ్తున్నాం.